హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఎటువంటి కష్టం చేయకపోయినా మనకు డబ్బు రావడాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అని అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకు వచ్చే రెంట్స్ కావచ్చు, ఎఫ్డి ద్వారా వచ్చే రిటర్న్స్ కావచ్చు, స్టాక్ ద్వారా వచ్చే రిటర్న్స్ కావచ్చు, వాటిని మనం ప్యాసివ్ ఇన్కమ్ అని అంటాం. యాక్టివ్ ఇన్కమ్ మరియు ప్యాసివ్ ఇన్కమ్కి తేడా ఏమిటంటే, యాక్టివ్ ఇన్కమ్ మనం ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడు మాత్రమే డబ్బు వస్తుంది. కానీ ప్యాసివ్ ఇన్కమ్ మనం నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు రావడం జరుగుతుంది. యాక్టివ్ ఇన్కమ్కి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం చేసే 9 to 5 జాబ్. ఒకవేళ మనం జాబ్కి కొన్ని రోజులు వెళ్ళినట్టయితే మనకు ఆ యాక్టివ్ ఇన్కమ్ నుంచి వచ్చే డబ్బు రాదు. కానీ ప్యాసివ్ ఇన్కమ్ అలా కాదు. మనం పని చేసినా చేయకపోయినా ఆఖరికి నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు మనకు రావడం జరుగుతుంది. మరి ఈ ప్యాసివ్ ఇన్కమ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, కొన్ని రోజులు మనం యాక్టివ్ ఇన్కమ్ ద్వారా పనిచేసిన డబ్బుని ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే స్కీములలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన ఈ ప్యాసివ్ ఇన్కమ్ నేరుగా తయారవుతుంది. కొన్ని రోజులు యాక్టివ్ ఇన్కమ్ ద్వారా వచ్చిన డబ్బును ఎఫ్డి కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఇతర రెంట్స్ వచ్చే ప్రాపర్టీని కొనుగోలు చేయడం ద్వారా, వచ్చే రెంట్స్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఏర్పడుతుంది. అసలు ప్యాసివ్ ఇన్కమ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, కరోనా వంటి మరియు ఏ ఇతర కారణాల వల్ల అయినా మీరు యాక్టివ్ ఇన్కమ్ని లాస్ అయినట్లయితే ఈ ప్యాసివ్ ఇన్కమ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ధనవంతులు ఎప్పుడూ యాక్టివ్ ఇన్కమ్ మరియు ప్యాసివ్ ఇన్కమ్ రెండింటినీ కలిగి ఉంటారు. మనకు వచ్చే యాక్టివ్ ఇన్కమ్ మన అవసరాలకు మరియు మన సరదాలకు ఖర్చు అయినప్పటికీ, మనకు వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ని మంచి రిటర్న్స్ వచ్చే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన మీరు త్వరగా ధనవంతులు కావడం జరుగుతుంది. మీరు సంపాదించే మొత్తంలో కొంత భాగాన్ని ఈ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే స్కీములలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీరు త్వరగా ధనవంతులు కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.